352 సర్వే నంబర్లోని అమీద్ 2 ఎకరాలు వేసినటువంటి దాని ప్లాట్ల గురించి కొంతమంది బాధితులు నా దగ్గరికి రావడం జరిగింది. నాకు ఒక అర్జీ కూడా వాళ్ళు పెట్టుకున్నారు విత్ వాళ్ళు డాక్యుమెంట్తో. నాకు ఒకటి ఇచ్చారు, దీంట్లోనే మిగతా అన్నీ కూడా పెట్టారు. వాళ్ళ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా జిరాక్స్ నాకు తెచ్చి ఇవ్వడం జరిగింది. దీంట్లో కొంతమంది బాధితులు వచ్చి ఈరోజు నన్ను కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, హమీద్ అనే వ్యక్తి ద్వారా వీళ్ళు ప్లాట్లు తీసుకున్నారు, బట్ ఇప్పటి వరకు హమీద్ అనే వ్యక్తి ప్లాట్లని వీళ్ళకి బాధితులకి చూపించడం లేదు అని చెప్పి రావడం జరిగింది. ఈ 352 సర్వే నంబర్ గత యువగళం పాదయాత్రలో గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ అన్న గారు కూడా ప్రస్తావించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 352 సర్వే నెంబర్ నిజంగా అదేదో ఒక సమస్య పరిష్కారం కాని విధంగా ఆదోనిలోన తయారైంది. 352 సర్వే నెంబర్ అంటేనే ప్రజలకి అదేదో ఒక కొరకరాని సమస్యలాగా ఉంది. ఐ డోంట్ నో, ఇక్కడ ఆదోనిలోన భూమి ఒక సెంట్ కానీ పావు సెంట్ కానీ కొనాలన్నా చాలామంది ఆదోని నివాసులు భయభ్రాంతులకు గురి అయ్యే విధంగా ఈరోజు ఆదోని నియోజకవర్గంలోన ఒకలాంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. మేం బాధితులందరికీ ఎవరైతే వచ్చి నన్ను అప్రోచ్ అయ్యారో వాళ్ళందరికీ నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే వరకు నేను మీ తరఫున పోరాటం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకెవరైనా బాధితులు ఉన్నా కూడా, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ మదర్ చనిపోయింది కాబట్టి అది నాకు చెందాల్సింది కాబట్టి ఏమంటుందంటే, నేను గట్టిగా పోరాటం చేయలేను, నేను కొన్నది మా అమ్మ కొన్నది వాస్తవం, దాన్ని నాకు ఇవ్వండి అని. ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు. కానీ వీళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే చాలామంది నిరుపేదలే 352 సర్వే నెంబర్లోని 2 ఎకరాల హమీద్ ఏదైతే వేసాడు ప్లాట్లో డిప్ సిస్టంలో వేసారంట. అప్పట్లో 2014లో కొంతమంది ఈమె ఇంకొకరు నుంచి తీసుకున్నారు. హమీద్ నుంచి ఒక వ్యక్తి కొంటే ఆ వ్యక్తి నుంచి వీళ్ళ ఫాదరు ఈమెకు గిఫ్ట్గా కొనియడం జరిగింది. కాబట్టి ఇక్కడ 1 చెయ్యి 2 చెయ్యిలు 3 చెయ్యిలు మారుతూనే ఉన్నాయి. ఇది నిజంగా చాలా కొరకరాని సమస్యగా ఉంది. కాబట్టి 352 సర్వే నెంబర్ నేను అధికారులకి ఒకటే తెలియజేసుకుంటున్నాను, దయచేసి 352 సర్వే నెంబర్లో ఏదైతే హమీద్ 2 ఎకరాలు వేశారో నిజంగా ఇప్పుడు ఆ 2 ఎకరాల్లో అలాగే ఉందా, లేదంటే ఏమైనా బిల్డింగులు కట్టారా? వీళ్ళు ఏమంటున్నారంటే, స్థలం అయితే మాకు కనిపించట్లేదు, కొద్ది వరకు చాలా వరకు కూడా బిల్డింగ్లు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, కొంతమంది ఇప్పుడు కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని అంటున్నారు. దయచేసి మీడియా ముఖంగా నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఎవరైతే ఒరిజినల్ డాక్యుమెంట్లు కలిగిన వాళ్ళు, రిజిస్ట్రేషన్ కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఆ భూమి చెల్లుతుంది. కాబట్టి ఎవరైనా 352 సర్వే నెంబర్లో నా 2 ఎకరాల్లో వేరే వాళ్ళు ఎవరైనా కొని ఉంటే దయచేసి మీరు కూడా నష్టపోతారు. కాబట్టి మీరు కూడా ఒకసారి రీవెరిఫికేషన్ చేసుకోవాల్సిందిగా నేను ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కానీ ఆదోనిలోన రోజు రోజుకి ఇట్లాంటివి పెరిగిపోతున్నాయి. కాబట్టి మేము అధికారుల ద్వారా ఖచ్చితంగా ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసే విధంగా నా ద్వారా నేను పోరాటం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇది స్వయంగా నేనే బాధితులను తీసుకెళ్ళి కలెక్టర్ గారికి ఈ మెమొరండం ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నారా లోకేష్ సార్ దృష్టికి ఆల్రెడీ వెళ్ళింది కాబట్టి ఒకసారి నారా లోకేష్ అన్న దృష్టికి కూడా తీసుకెళ్ళి బాధితులకి న్యాయం జరిగేంత వరకు నేను పోరాటం చేస్తాను. అండి ఓకే, ఎన్ని ప్లాట్లు ఉన్నాయండి? 1, 2 మీవి? 7 ప్లాట్లు. ఎప్పుడు కొన్నారు మీరు? ఓకే, మీ దగ్గర ఒరిజినల్ అంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయండి?
మీరు ఎవరి ద్వారా కొన్నారో? హమీద్ ద్వారా కొన్నారా లేదంటే ఇంకో వేరే వాళ్ళ ద్వారా కొన్నారా? హమీదే మీకు అమ్మారు. ఓకే. ఇప్పుడు మీకు స్థలాలు చూపించట్లేదా? అంటే మీరు ఏదైతే 7 ప్లాట్లు కొన్నారని అంటున్నారు కదా, ఆ స్థలాన్ని మీరు అడగలేదా చూపిమని? ఓకే. రాళ్ళు పాతిన తర్వాత ఒక రోజు గ్యాప్ లేదు, మళ్ళీ రాత్రి మొత్తం అన్ని రాళ్ళు పీకేసి ఒక కుప్ప చేస్తాను ఎస్సీ వాళ్ళు. ఈ విషయంలో మేము ఎస్పీ ద్వారా డిఎస్ ద్వారా అందరూ కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ పోలీస్ తీసుకొని మళ్ళీ రాళ్ళు బాధనికి పోయినా మేడం. మళ్ళీ సర్వే పెట్టుకొని రిటైర్ రాళ్ళు బాధనికి పోయినప్పుడు మళ్ళీ వాళ్ళు ఎవరో మన మందిగేది వాళ్ళంట మాదిగ వాళ్ళంట వాళ్ళ లేడీస్ 6 మంది వచ్చి మా మీద గలాట చేసి రాళ్ళతో కొట్టి అడిగి మమ్మల్ని పంపించారు అందరినీ. అంటే అవి వాళ్ళు కొన్న ప్లాట్ల అంటే వాళ్ళకి ఎవరు 1940 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు మా జయమ్మను ఉంచుకున్నప్పుడు మా జయమ్మ రాజకీయాలు ఇదంతా అని చెప్పి మా పైన వాళ్ళు గలాట చేసి చేశారు మేడం. అప్పుడు అమీద్ దగ్గర కదా వాళ్ళు వెళ్ళాల్సింది. అమీద్ కదా ఆ 2 ఎకరాలు మీకు 2 ఎకరాల్లో ప్లాట్లు వేసి అమ్మింది. అవును మేడం. వాళ్ళు మేము అంటే ఫ్లాట్ మేము కొన్నామంటే మేము సర్వే పెట్టుకుని వేసుకున్నప్పుడు మా పైన గలాట మేడం. అది తరగా వదిలి అడ్వర్టైజ్ కూడా ఫ్లాట్ వాళ్ళు పెద్ద ఇష్యూ అది మేడం. అది ఇష్యూ లాస్ట్కి పొలిటికల్ ఎంటర్ అయ్యి లాస్ట్ కబ్జాలు అయిపోయింది మేడం. అంటే ఇప్పుడు మీ ప్లాట్లు లేవు, కబ్జాల్లో గురి అయినాయా లేదంటే మీ ప్లాట్లు ఉన్నాయా? మా ప్లాట్లు ఉన్నాయి ప్రజెంట్. మా ప్లాట్ అయితే ఖాళీనే ఉన్నాయి. మేము అక్కడ పోతే ఎవరో ఒక లేదు చూసారు మా పైన కలడే. ఓకే ఓకే అండి. దానికన్నా దూరం ఉండడం బెటర్ అని చెప్పి ఒక నేను నా వారి పారిపోయి వచ్చినాం మేడం. అక్కడ నుంచి స్కూటీ తొందరగా స్టార్ట్ అవ్వడంలే వాళ్ళు వాళ్ళతో ఉంటారు. ఏం కర్మన డబ్బులు ఇచ్చి కొన్ని కూడా ఈ కర్మన అని చెప్పి తొందరగా స్కూటీ స్టార్ట్ అయితే పారిపోయి వచ్చినాం మేడం. వేరే వాళ్ళు మళ్ళీ మీరు ఎవరి దగ్గర అయితే కొన్నారో వాళ్ళని అడగలేదా మీరు? అడిగినా మేడం. వాళ్ళు కూడా వచ్చి చూపించినారు మేడం ప్లాట్లు కూడా చూపిస్తే వీళ్ళు అంతా డౌన్ చేసినారు మేడం. అది ఎందుకంటే బయట వాళ్ళు ఏసీలు మేడం. అంటే వాళ్ళకి ఇచ్చినారని చెప్పి వాళ్ళు అంటున్నారు. మాకు ఇచ్చినారు అంటే అట్లయినా మేము పోలీస్ స్టేషన్ పోయినాం మేడం. మీరేమన్నా ఉంటే చూపండి మేమే పక్కకు పోతాం అంటున్నాం మేడం. వాళ్ళు ఏమి రికార్డు చూపారు. మా దగ్గర పక్క మేము మళ్ళీ బళ్ళారు పోయి డబ్బులు తలా ఇంత ఖర్చు పెట్టారు. బళ్ళారు పోయి దానికి బాధ రికార్డు తీసుకొచ్చారు మేడం. 1963 రికార్డు తెచ్చినాం. తెచ్చి కూడా చూపించినాం. అయినా కూడా ఏ ప్రాబ్లం మేడం. ఒక గవర్నమెంట్ ఒక 2 ఎకరాలు చూసుకున్నారు, గవర్నమెంట్ 2 ఎకరాలు చూసుకున్నారు. మొత్తం సరే సరే మాకే చెప్పాక నేనే అడిగిన 21 years చేసినా మేడం మేము ఆందోళన. దాని దెబ్బకి వచ్చేసి ఓకే ఓకే అండి. ఇది తప్పకుండా నేను దీనిపైన నా భార్య ఆందోళన బంగారం సిపిఎఫ్ లోన్ తీసుకున్నాం మేడం. అంటే ఒక్కొక్క ప్లాట్ ఎన్ని సెంట్లు అండి? 1.5 సెంట్ ఒక్కొక్క ప్లాట్. ఓకే ఓకే సరే సరే అండి. సరే అండి. ఇది మా దృష్టికి వచ్చిందండి. ఖచ్చితంగా దీనిపైన న్యాయ పోరాటం చేద్దామండి. నేను కూడా మీకు సపోర్ట్గా ఉంటాను. ఇంకెవరైనా బాధితులు ఉన్నా తప్పకుండా రావాలా ఏమండి? మీకు 12 లక్షలు ఆఫర్ చేశారు. ఎవరండి ఆఫర్ చేసింది? ఎవరు మీకు 12 లక్షలు? అక్షరశ్రీ కాలేజీ వాళ్ళు. మళ్ళీ మీరు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదండి? మీకు వద్దనుకున్నారా? అంటే
అంటే మీరు 1.5 లక్ష పెట్టుకుంటే వాళ్ళు 90,000 ఇస్తామన్నారు. ఆడి వేలు 8 లక్షలు నడుస్తుంది అప్పటికే. అయినా నేను నా మొత్తం పోతేమనే అన్న నాకు కనీసం ఒక 3 సెంట్ల స్థలం అయినా నా ప్లేస్ లో మీదంతా మీరే తీసుకున్నా నాకు ఇల్లు కట్టుకుంటా అని చెప్పి అడుగుతున్నా మేడం. అయినా 3 సెంట్లు ఫస్ట్ ఒప్పుకున్నారు మేడం. తర్వాత నీకు ఒక్కరికి అందరు అట్లా అడుగుతారు, లేదు డబ్బులు ఇస్తామని చెప్తే నేను డబ్బులు తీసుకోలేదు మేడం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు అలాగే ఉన్నారు? అలాగే ఉన్నాం ఎట్లయితే అట్లా. కానీ చివరికైనా ఇప్పుడు అంటారు మేడం, చివరికైనా న్యాయమే గెలుస్తుంది. అట్లా ఓపికతో ఉన్నాం మేడం. చూద్దాం. ఓకే ఓకే అండి, అదే మేడం తప్పకుండా. ఎంతో మంది అవును, ఉన్న బంగారమ్మే నా భార్యతో చిట్లు తినలేక నువ్వు అంత అనవసరం బంగారు పోతుంది డబ్బులు పోతుంది రోజు నాతో మా ఇంట్లో ఇదే మేడం. సరే సరే అండి, తప్పకుండా మీ విషయాలన్నీ కూడా ఇప్పుడు కొంతమంది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇచ్చారండి, జిరాక్స్. వీలైతే మీరు కూడా పంపించండి. తప్పకుండా ఇది కలెక్టర్ దృష్టికి అండ్ నారా లోకేష్ అన్న దృష్టికి కూడా తీసుకెళ్తామండి. ఓకే ఓకే అండి, నమస్తే అండి. ఇంతవరకే మాకు ఏం చూపించలేదు, ప్లాట్లకి చూపిస్తే మేము వేసుకొని ఉండాలనుకుంటున్నాము. మేము పని కూడా చేసుకునే వాళ్ళము. ఎన్ని సంవత్సరాలు 2018లో తీసుకున్నాం. ఎవరి దగ్గర తీసుకున్నారు? అమీద్ వాళ్ళు. ఎన్ని సెంట్లు తీసుకున్నారు? 3 సెంట్లు తీసుకున్నాం. అంటే అమౌంట్ ఎంత అప్పుడు తీసుకున్నారు కాస్ట్? అప్పుడు దాదాపు 1,50,000 పైన ఉంటుంది. అది మా అమ్మ కొనుక్కుంది అక్కడ. మా అమ్మ చనిపోయింది. ఇప్పుడు నాకు కావాలి, ఫ్లాట్ నెంబర్ ఎంత? ఫ్లాట్ నెంబర్ నాకు గుర్తులేదు. మీరు ఏం చేస్తుంటారమ్మా? మా అమ్మ ఇంట్లో పుట్టించి ఎక్కడికి వచ్చినారు మీకు న్యాయం చేయగలరా? అక్క దగ్గరికి ఇష్టం, ఒక దగ్గరికి వచ్చినారు న్యాయం చేయగలరా. మీ పేరమ్మా? మాధవి. ఎక్కడ ఉంటారమ్మా? అరవింద్ నగర్. మీద భూమి ఎక్కడ ఉందో తెలియదు మాకు. అప్పుడు ఆయన ఫ్లాట్లు అమ్మినాడు. ఇప్పుడు అది స్థలం చూపిస్తే మంచిది సార్. మేడం దగ్గరికి వచ్చినాం, ఆయన న్యాయం చేస్తారని చెప్పి ఇప్పుడు మీరు మాట్లాడారని చెప్పింది మేము చెప్తున్నాం సార్. మేడం న్యాయం చేయగలదని ఆశిస్తున్నాం. మీరు ఎంత తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు? నేను ఒక మేడం కొనలేదు సార్ అప్పటికి. ఆ మేడం తన నుంచి మళ్ళీ మేము తీసుకున్నాం మేడం. 2012లో నా కూతురికి ఇప్పించినాం సార్. ఫస్ట్ 2007లో కస్తూరి నాయన తీసుకెళ్ళి ఆయమ్మతో నుంచి నా కూతురికి నేను ఇప్పించినాను సార్. ఫ్లాట్ తీసుకున్నారు? 3 సెంట్లు 2 ఫ్లాట్లు. ఎంత అప్పుడు కాస్ట్? అప్పుడు కాస్ట్ 1,50,000 పడింది సార్ అప్పుడు. మరి కొద్ది రోజుల క్రితము మాజీ ఎమ్మెల్యే గారికి సంబంధించిన వ్యక్తులు బాధితులకు న్యాయం చేస్తామని చెప్పేసి కొంతమందికి న్యాయం కూడా చేశారు. వాళ్ళు ఎవరు కావున్నారో వాళ్ళు చేసినారు సార్. మేమంటే మేము ఎత్తుకున్నాము కాబట్టి మా దగ్గరికి మమ్మల్ని దగ్గర కూడా అనేది అంటే మీరు వాళ్ళని ఎప్పుడు సంప్రదించలేదా? 3-4 టైమ్స్ కలిసాము, చేస్తామన్నారు, వదిలేసినారు సార్. అంతే చెప్పారు అంతే. ఇంకా తర్వాత 3-4 టైమ్స్ తిరిగాము, చేద్దాం సమస్య ఉంది క్లియర్ చేద్దాం. ఎవరికి ఇచ్చారు అక్కడ ఇచ్చింది మీరు? అంటే మీ డాక్యుమెంట్స్ ఎవరికి ఇచ్చారు అవతల? డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే గారు 3,50,000 అని చెప్పారు సార్. న్యాయం అవుతుంది, ఒక 6 నెలల్లో సెటిల్మెంట్ అయిపోతుంది సార్. లాంటి డిలే ఇస్తామన్నారు, అది అట్లే ఇంకా ఏమో కొంతమందికి ఏమి ఇచ్చినారంటారు సార్. మాకేం తెలియదు, మాకంటే రాలేదు సార్. మేము ఇక్కడ రాము, ఒకసారి కనీసం డాక్యుమెంట్స్ అయినా వాళ్ళకి సబ్మిట్ చేశారా? చేసినాం సార్, జిరాక్స్ ఇచ్చినాం సార్. మేము మళ్ళీ రేపు ఒరిజినల్ డాక్యుమెంట్ ఏమంటే కూడా తెస్తాం సార్. ఎవరికి ఇచ్చినారని అందరూ మొత్తం ట్యాన్ అంటే ఒకసారి ఆయన రామకృష్ణ రెడ్డి అని ఆయన పిలిస్తే ఆయనకి ఇచ్చినాం అంతే. మళ్ళీ ఆయన చేద్దాం అన్నాడు కానీ నీకు దగ్గరికి రాలేదు సార్. అంటే ఎవరైనా మీతో పాటు కొన్న వాళ్ళు కానీ తీసుకున్న వాళ్ళు కానీ ఎవరికైనా న్యాయం జరిగిందని ఎవరైనా చెప్పారా మీకు? కొంతమందికి ఇచ్చినారని చెప్పినారు సార్ అంతే, అని మా వరకు రాలేదు సార్. కొంతమందికి ఇచ్చినారనేది తెలుసు, మా వరకు రాలేదు సార్. దానికి ఇప్పుడు రాలేదు కాబట్టి మేడం గారిని కలిసినాము. ఏదో న్యాయమన్నా చేస్తారు కదా అని అంతే. మీ పేరు? నా పేరు శాంతిరెడ్డి సార్, శంకర్ నగర్లో ఉంటాం సార్. చెప్తామమ్మా నువ్వేమన్నా?